అందరికీ నమస్కారం అండి. నేను మణికుమార్ని, కుంభకోణం కోఆపరేటివ్ ప్రాసెస్ విజయవాడ నుంచి. ఈరోజు మీకు చూపిస్తున్న కలెక్షన్ వచ్చేటప్పటికి ఇంతకుముందు మీకు 9 hours చూపించాను కదా, ఇప్పుడు ఆల్వార్లు చూపిస్తున్నాను. సో ఆల్వార్లో వచ్చేటప్పటికి 12 మంది ప్రముఖుల్లో నలుగురు ఆల్వార్స్ అనేది బాగా ప్రత్యేకంగా మనకి బ్రాస్లోను పంచలోహంలో దొరికే స్కల్ప్చర్స్ అనమాట. ఆ స్కల్ప్చర్స్ చూపిస్తున్నాను. సో చక్కగా మనం ఇంట్లో పెట్టుకోవడానికి, అలాగే మనం ఏదైనా పూజ చేసుకోవడానికి, అలంకారప్రాయంగా పెట్టుకోవడానికి, అవేర్నెస్గా పెట్టుకోవడానికి. ఎందుకంటే వాళ్ళ రూపాలు మనకు ఫోటోల్లో తప్ప, అది కూడా వాళ్ళ పేరు ఎతికితే తప్ప మనకు కనబడదు. అలాంటి మూర్తులు, అలాంటి పుణ్యాత్ములు, అలాంటి వాళ్ళు మన విగ్రహపరంగా కనబడితే మన వాళ్ళకు కూడా, మన నెక్స్ట్ జనరేషన్ చెప్పడానికి చాలా బాగుంటుంది అనమాట. సో ఫస్ట్ మీరు వచ్చారు కదా, మన్వాల్ మహాముని అనమాట. ఫస్ట్ మీరు చూస్తున్న తర్వాత వచ్చేటప్పటికి పూదత్త ఆళ్వారు, తర్వాత వచ్చేటప్పటికి పెరియాళ్వారు, ఆ తర్వాత వచ్చేటప్పటికి నమ్మాళ్వారు అనమాట. చక్కగా మీకు అంటే ఇక్కడ చూడండి ఆ స్కల్ప్చర్స్ ఎలా ఉన్నాయంటే నిజంగా ఒక హెడ్ కానీ, ఆ బాల్ కానీ, తర్వాత వాళ్ళ చెవులు కానీ, ఆ దంద్యం కానీ, యజ్ఞోపవీతం, ప్రతిదీ కూడా మీకు ఆ స్కల్ప్చర్స్ అనేది చాలా చాలా రియాలిటీగా ఉంటాయన్నమాట. అలాగే కింద పీఠము, వాళ్ళు కూర్చున్న ఆసనాలు కానీ ప్రతిదీ కూడా చాలా బాగుంటుంది. మనకి సైజ్ వచ్చేటప్పటికి 4.5 నుంచి 5 inches వస్తుందన్నమాట. అలాగే ముఖాకృతులు చాలా పెద్దవి, అలాగే చేతులు కానీ, వాళ్ళు పట్టుకున్న వేదాలు కానీ, సత్యదండం కానీ అన్నీ కూడా చాలా పెద్దగా వచ్చి కింద పెటల్స్ లాగా, అంటే ఆ పీట మీద ఫ్లవర్ రేకల్లాగా చాలా చాలా బాగుంటుంది. ఇది ఎల్లో యాంటిక్ షైనీ లుక్తో వస్తుందన్నమాట. సో చక్కగా మనం హోమ్ డెకరేషన్కి కానీ, లేదంటే పూజ గదులు అలంకారం చేసుకోవడానికి కానీ, ఏదైనా షోరూమ్స్లో కూడా పెట్టుకోవడానికి కానీ చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఇదొక కలెక్షన్.